హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 11వ భాగం. 20వ మజిలీ తీర్థ బ్రాహ్మణుని కథ. గురు శిష్యులు కొంతసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రయాణం కొనసాగించారు. వారు వేగంగా నడుచుకుంటూ వెళ్ళి సూర్యాస్తమయ సమయానికి ఒక అగ్రహారం చేరారు. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం. ఆ అగ్రహారం చివరగా ఉన్న ఒక శివాలయం వద్ద గురు శిష్యులిరువురు మకాం వేశారు. శివాలయానికి దగ్గరగా ఉన్న కొలను వద్ద తమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివాలయం అరుగు మీద విశ్రమించారు. గుణాకరుడు దేవాలయాన్ని పరిశీలించి, గురువుగారు, ఈ శివాలయంలో శివలింగము చాలా దృఢంగా అందంగా ఉన్నది. దేవాలయం కూడా చాలా చక్కగా కట్టబడి ఉన్నది. కానీ ఈ గుడిలో దీపారాధన చేసి ఎంతో కాలం అయినట్లున్నది. బ్రాహ్మణులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలోని గుడిలో పూజలు పునస్కారాలు లేకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. యోగానందుడు తన దివ్య దృష్టితో ఆ దేవాలయ చరిత్రను తెలుసుకొని గుణాకరునికి చెప్పసాగాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, పూర్వము ఈ అగ్రహారం చాలా బాగుండేది. ఇక్కడ విద్యావంతులైన బ్రాహ్మణులు నివసించేవారు. ఈ అగ్రహారంలో తల్లిదండ్రులు తోబుట్టువులు లేని ఒక బ్రాహ్మణుడు ఒంటరిగా ఉండేవాడు. అతడి పేరు మందరుడు. అతడు చదువుకోలేదు. అగ్రహారంలోని వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ వారు పెట్టింది తింటూ జీవనం కొనసాగించాడు. ఈ అగ్రహారంలో అందరి ఇళ్లల్లో బావులు ఉండేవి. కానీ ఏవీ మంచినీటి బావులు కావు. కేవలం ఈ శివాలయం దగ్గర ఉండే కొలనులోనే మంచినీరు లభించేది. అందరూ మంచినీటి కోసం ఈ కొలను వద్దకు వచ్చి ఒక బిందె మంచినీరు తీసుకొని వెళ్ళేవారు. అందుకని వారంతా కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. వారు మందరుణ్ణి పిలిచి, నీవు ప్రతిరోజు మాకు కొలను నుంచి మంచినీరు తెచ్చి ఇవ్వాలి. బిందెకు అర్ధణా ఇస్తాము. వచ్చిన డబ్బులతో నువ్వు హాయిగా బతకవచ్చు అని సలహా ఇచ్చారు. మందరుడు ఆలోచించాడు. దాదాపుగా 100 పైన కుటుంబాలు ఉన్నందున తనకు ధనం ఎక్కువగానే లభిస్తుంది అనుకున్నాడు. కొలను నుంచి మంచినీరు తెచ్చి ఇంటిలో ఇవ్వటానికి అంగీకరించాడు. ఆనాటి నుంచి ప్రతిరోజు అతను కొలనులో నుంచి బిందెలతో మంచినీరు తీసుకొని అగ్రహారంలోని ఇండ్లకు వెళ్ళి వారి పాత్రలలో పోయటం చేయసాగాడు. ఒక సాయంకాలము మందరుడు శివాలయం వద్ద విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ సమయంలో ఊరిలోని కొందరు గుడి అరుగుపైన కూర్చొని ఆ గుడి యొక్క విశిష్టతను గూర్చి మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకడు, ఈ గుడిలో ఒక శాసనం ఉంది కదా, దానిలో ఏముందో తెలుసా అన్నాడు. దానికి మిగిలిన వారు, ఆ శాసనం రాసిన భాష మనకు అర్థం కాని భాష కదా, ఎలా తెలుస్తుంది అన్నారు. అప్పుడు మొదటి వ్యక్తి, నాకు మా తాత ద్వారా ఈ మధ్యనే తెలిసింది. ఈ శివలింగానికి 108 బిందెల నీటితో అభిషేకం చేసిన వారు చక్రవర్తులు అవుతారని ఆ శాసనంలో రాసి ఉందట. ఈ విషయము ఆయనకు వారి తాత చెప్పారట అన్నాడు. మరొక వ్యక్తి, ఇదే నిజమైతే ఈ పోటీకి చాలామంది 108 బిందెల నీటితో అభిషేకం చేసి చక్రవర్తులు అయ్యేవారు. అదంతా కట్టు కదా అన్నాడు. ఇంకొకరు, అవునరా, నీవన్నట్లు ఈ శాసనంలో అలా రాసి ఉన్నా ఎవడో మనలాంటివాడు ఈ గుడి చాలా గొప్పదని అందరూ అనుకోవాలని అలా రాసి ఉంటాడు. ఇలాంటివి మనం ఎన్ని చూడటం లేదు అన్నాడు. అవునరా, ఇలాంటి అబద్ధాలు కట్టుకథలు చెప్పి ప్రజల్ని మోసగించడం అలవాటైంది అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. వారి మాటలు విన్న మందరుడు ఆలోచనలో పడ్డాడు. 108 బిందెల నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తిని అయితానా లేదా అని ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దీనిలో మనకు జరిగే నష్టం ఏముంది? ప్రతిరోజు అందరి ఇళ్లకు నీళ్లు మోస్తూనే ఉన్నాను కదా, ఇంకో 108 బిందెలు అదనంగా మోసానని అనుకుంటే సరిపోతుంది. ఆ శాసనంలో రాసింది నిజమైతే చక్రవర్తిని అయితాను, నాకిక ఏ బాధలు ఉండవు. అది అబద్ధమైతే శరీర శ్రమ మిగులుతుంది, అంతే కదా అనుకున్నాడు. ఒక రాత్రి తనకు పని లేనప్పుడు
కొలనులోని నీటిని బిందెతో తెచ్చి గుడిలో శివలింగం పైన పోయసాగాడు. దాదాపు 90 బిందెలు పోసిన తర్వాత మందరునికి అనుమానం వచ్చింది. ఇదేమిటి, ఇన్ని బిందెల నీరు పోసినా శివలింగంలో ఏ మార్పు రాలేదు? శాసనంలో రాసింది అంతా అబద్ధమేమో అనుకున్నాడు. అంతలోనే సరే కానీ ఇన్ని బిందెల నీరు పోసాము, ఇక కొద్ది బిందెలా నీరు పోసి చూద్దాం అనుకొని మరలా బిందెలో నీరు తీసుకొని వచ్చి శివలింగం పైన పోయసాగాడు. 100 బిందెల నీరు పోసిన తర్వాత అతనిలో అసహనం పెరగసాగింది. 107వ బిందెతో నీరు తెచ్చి శివలింగం వైపు చూశాడు. దానిలో ఏ మార్పు లేదు. మందరునికి కోపం వచ్చింది. ఈ శాసనంలో రాసింది అంతా అబద్ధం. అదే నిజమైతే ఊర్లోని వాళ్ళందరూ చక్రవర్తులయ్యేవారు కదా. అనవసరంగా నేనే తెలివి తక్కువగా ఈ లింగానికి ఇన్ని బిందెల నీళ్లు పోశాను. చక్రవర్తి కావాలని ఆశపడి అనవసరంగా కష్టపడ్డాను. నన్నింతగా కష్టపెట్టినా ఈ శివుణ్ణి వదలను. ఈ 108వ బిందెతో నీరు తీసుకువచ్చి నీటితో సహా బిందెను ఈ లింగం పైన వేస్తాను. దానితో ఆ శివుడికి బుద్ధి వస్తుంది అనుకొని కోపంగా కొలను వద్దకు వెళ్ళాడు. బిందెతో నీరు తెచ్చి కోపంతో నీటితో ఉన్న బిందెను శివలింగం పైన వేశాడు. ఆ క్షణంలో అక్కడ ఒక కాంతిరేఖ కనిపించింది. మందరుడు బిత్తరపోయి చూస్తూ ఉండగా అతనికి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ శివుడు మందరునితో, ఓరి మందబుద్ధి, 107 బిందెల నీటిని భక్తితో పోసిన వాడివి. చివరి 108వ బిందె నీటిని కూడా ప్రశాంతంగా పోస్తే చక్రవర్తివి అయ్యేవాడివి. నీ తెలివి తక్కువతనంతో మూర్ఖంగా కోపంతో నీటి బిందెను నాపై విసిరి నీవు నీ అదృష్టాన్ని కోల్పోయావు. అయినా ఇంత కష్టపడ్డావు కనుక నీవు వచ్చే జన్మలో చక్రవర్తివి అవుతావు. ఇక ఎవరైనా 108 బిందెల నీటితో నన్ను అభిషేకం చేసినా ఈ ఫలితం వారికి దక్కదు. ఈ గ్రామ ప్రజలకు నా మహిమపై నమ్మకం లేనందున క్రమంగా వారిలో దైవభక్తి పోతుంది అని చెప్పి మాయమయ్యాడు. మందరుడు చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని చెడగొట్టుకున్నందుకు బాధపడుతూ వెళ్ళిపోయాడు. శివుని శాపం వలన ఈ ఊరి ప్రజలకు దైవభక్తి తగ్గి ఈ గుడి విషయం ఎవరూ పట్టించుకోలేదు. దానివలన క్రమంగా ఈ గుడి ఇలా శిథిలమైంది అని ఆ శివాలయం గురించి యోగానందుడు గుణాకరునికి తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆ గుడిలో విశ్రమించారు. 21వ మజిలీ సింహధ్వజ బుద్ధిసాగరుల కథ. యోగానందుడు గుణాకరుడు తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని కొలను వద్ద స్నానాదులు కావించి రామేశ్వర యాత్రను కొనసాగించారు. మధ్యాహ్న సమయానికి ఒక అడవి ప్రాంతం చేరారు. అక్కడ చెట్లకు గల పండ్లను కోసుకొని వాటిని తింటూ వడివడిగా నడిచారు. సూర్యాస్తమయ సమయానికి వారు ఒక గ్రామం చేరారు. ఆ గ్రామం పేరు బుద్ధిసాగరం. ఆ గ్రామంలో కల ఒక చావడిలో మకాం వేశారు. గుణాకరుడు గ్రామంలోకి వెళ్ళి సరుకులు తెచ్చి వంట చేశాడు. ఇరువురు భోజనం చేసిన తర్వాత విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు. గుణాకరుడు యోగానందునితో, గురువుగారు, ఈ గ్రామం పేరు బుద్ధిసాగరం అట. ఈ పేరు చాలా గమ్మత్తుగా ఉన్నది. దీని పక్కన గల గ్రామం పేరు సింహధ్వజం అట. ఏమిటో ఈ ఊర్ల పేర్లు చాలా వింతగా ఉన్నాయి అన్నాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, ఈ పేర్ల వెనక ఒక విశేషమైన కథ ఉన్నది, చెబుతాను విను అంటూ ఆ గ్రామ విశేషమును చెప్పసాగాడు. పూర్వం ఈ ప్రాంతంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు సింహధ్వజుడు, అతని మంత్రి బుద్ధిసాగరుడు. బుద్ధిసాగరుడు పేరుకు తగినట్లుగానే చాలా తెలివైనవాడు. రాజును ఎల్లప్పుడూ కంటికి రెప్పలా చూసుకునేవాడు. తన తెలివితేటలతో శత్రువులు ఎవరూ తమ దేశంపైన కన్నెత్తి కూడా చూడకుండా చేసేవాడు. ఒకరోజు బుద్ధిసాగరుని ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. బుద్ధిసాగరుడు ఆ సన్యాసిని గౌరవించి అతిథి మర్యాదలు చక్కగా చేశాడు. ఆ సన్యాసి బుద్ధిసాగరుని భక్తి శ్రద్ధలను మెచ్చుకొని
అతనికి తన మంత్రిశక్తి చేత పశుపక్షాదుల భాషను అర్థం చేసుకునే శక్తి ఇచ్చాడు. అయితే ఆ సన్యాసి బుద్ధిసాగరునికి తనకున్న శక్తిని ఇతరులకు తెలియజేయవద్దు అని సలహా ఇచ్చాడు. బుద్ధిసాగరుడు కూడా తనకున్న శక్తి గురించి ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు సింహధ్వజుడు తన మంత్రి బుద్ధిసాగరుడు ఇతర పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒకచోట డేరాలు వేసి స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థావరం నుండి అందరూ వేటకు బయలుదేరారు. ఒక జింకను వేటాడుతూ సింహధ్వజుడు వేగంగా ముందుకు వెళ్ళాడు. అతడిని మంత్రి బుద్ధిసాగరుడు మాత్రమే అనుసరించి వెళ్ళాడు. మిగిలిన పరివారము వారి వేగాన్ని అందుకోలేక మధ్యలో ఆగిపోయారు. తర్వాత వారు నెమ్మదిగా వెనక్కి వెళ్ళి స్థావరం వద్దకు చేరారు. రాజు మంత్రి చాలా దూరం వెళ్ళారు. సూర్యాస్తమయం అవటంతో తిరిగి తమ పరివారాన్ని కలుసుకోవాలని బయలుదేరారు. అయితే వారు ఆ దట్టమైన అడవిలో దారి తప్పారు. ఎంత దూరం నడిచినా స్థావరం చేరలేకపోయారు. చీకటి పడి దారి కూడా కనిపించలేదు. చివరకు రాజు మంత్రి ఒక పెద్ద చెట్టు వద్దకు చేరారు. తెల్లవారే వరకు ఆ చెట్టు కింద కూర్చొని తెల్లవారిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాలనుకున్నారు. వేటాడి అలసిపోవుట చేత, అందులో ఏమీ తినకపోవుట చేత రాజు నీరసంగా ఆ చెట్టు వేరుపై తలపెట్టుకొని పడుకున్నాడు. అతనికి గాఢంగా నిద్రపట్టింది. మంత్రి మాత్రం నిద్రపోలేదు. చేతిలో కత్తి పట్టుకొని రాజుకి కాపలాగా అటూ ఇటూ చూస్తూ కూర్చున్నాడు. కొంతకాలం గడిచాక ఆ చెట్టుపై నివసిస్తున్న గుడ్లగూబల జంట ఆహారానికి బయలుదేరాయి. అవి తమ నివాసం నుంచి బయటికి వచ్చి చెట్టు క్రింద ఉన్న రాజు మంత్రులను చూశాయి. ఆడపక్షి, నాదా, ఎవరో మనుషులు చెట్టు కింద ఉన్నారు అన్నది. అప్పుడు మగపక్షి, అవును, ఆ నేలపై పడుకున్నవాడు ఈ దేశపు రాజు, పక్కన కూర్చున్నవాడు మంత్రి అన్నది. ఆడపక్షి, అయ్యో, మహారాజు అయి ఉండి కటిక నేలపైన ఇలా పడుకున్నాడా అన్నది. మగపక్షి, ఏం చేస్తాం, కాలమహిమ, ఈ రాజుకి సమయం బాగాలేదు, అతడు చనిపోయే సమయం వచ్చింది అన్నది. పక్షి భాష తెలిసిన మంత్రి ఈ గుడ్లగూబల సంభాషణ విన్నాడు. రాజు గురించి పక్షి అన్న మాటలకు కలవరపడ్డాడు. అంతలో ఆడపక్షి మగపక్షితో, అదేమిటి, రాజు ఆరోగ్యంగా ఉన్నాడు, పెద్దగా వయసు కూడా లేదు, అప్పుడే చనిపోవడమేమిటి అన్నది. దానికి మగపక్షి, అతనికి 5 గండాలు ఉన్నాయి, అందువల్ల అలా చెప్పాను. ఒకవేళ ఆ 5 గండాలు దాటుకొని వెళితే అతడు 100 ఏళ్ళు సుఖంగా బతుకుతాడు అన్నది. ఈ మాటలు విన్న మంత్రి ఆ గండాలు ఏమిటో తెలుసుకోవాలని పక్షుల మాటలు జాగ్రత్తగా వినసాగాడు. మగపక్షి, సరేలే, ఇప్పుడు వారి సంగతి మనకెందుకు, ముందు బయటికి పోయి ఆహారం తెచ్చుకుందాన్రా అన్నది. ఆ మాటలు విన్న మంత్రి గుండె గుబేలుమన్నది. రాజుకు వచ్చే గండాలు తెలిస్తే వాటిని ఎలాగైనా తప్పించే ఉపాయం పన్నవచ్చు అనుకున్నాడు. కానీ ఏ గండం ఎప్పుడు వస్తుందో తెలియకపోతే ఏం చేయగలం, ఎలా రాజుని రక్షించుకోగలం అంటూ మంత్రి బాధపడి, దేవుడా, ఇక నీవే దిక్కు అని భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఇంతలో ఆడపక్షి, ఆ గండాలేంటో చెప్పు అని అడిగింది. మగపక్షి, ఆ గండాల సంగతి ఇప్పుడెందుకు, తర్వాత చెబుతాలే అన్నది. కానీ ఆడపక్షి, ఆ గండాలేంటో తెలిసేదాకా నా మనసు ఊరుకోవటం లేదు, ఇప్పుడే చెప్పు అని పట్టుబట్టింది. అప్పుడు మగపక్షి, మీ ఆడాళ్ళు ఇంతేనే, సరే చెబుతా విను అని గండాల గురించి చెప్పసాగాడు. ఈ మాటలు విన్న మంత్రి దేవుణ్ణి కీర్తించి పక్షి చెప్పే మాటలు శ్రద్ధగా వినసాగాడు. మగపక్షి ఆడపక్షితో, వీరిద్దరూ ప్రయాణించే సమయంలో రాజు ముందుగా వెళతాడు. వీరిరువురు ఒక పెద్ద మర్రి చెట్టు కింద నుంచి ప్రయాణం చేసేటప్పుడు ముందుగా వెళుతున్న రాజు పైన చెట్టు కొమ్మపడి అతని తల పగులుతుంది. ఇది మొదటి గండం అన్నాడు. ఆడపక్షి, ఈ గండం తప్పితే అన్నది. మగపక్షి, ఈ గండం తప్పితే మరొక గండం ఉంది.
వీరు నడిచే దారిలో ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టకు సమీపంలో రాలిన పండుటాకులపై నడిచి వెళ్ళేటప్పుడు ఆ పండుటాకులలో ఉన్న పాము రాజును కాటేస్తుంది అన్నాడు. ఆడపక్షి, రెండవ గండం కూడా తప్పితే ఏమైతుంది అని అడిగింది. మగపక్షి, మూడవ గండం ఉంది. వీరు వెళ్లే దారిలో ఒక కాలువ అడ్డు వస్తుంది. రాజు తన గుర్రాన్ని కాలువను దూకిస్తాడు. గుర్రం కాలువను దూకేటప్పుడు రాజు గుర్రం నుంచి జారి కాలువ ఒడ్డున గల రాతి బండపైన పడతాడు. అతని తల రాయికి తగిలి మరణిస్తాడు అని చెప్పాడు. ఆడపక్షి నాల్గవ గండం గురించి అడిగింది. మగపక్షి, రాజు 3 గండాలు దాటి రాజ్యానికి వెళ్ళినప్పుడు అతడు సింహద్వారం దాటేటప్పుడు ఆ పురాతన ద్వారం కూలి రాజు చనిపోతాడు. ఇది తప్పదు అన్నది. అప్పుడు ఆడపక్షి, అదృష్టవశాత్తు ఈ గండం కూడా తప్పితే వచ్చే 5వ గండం ఏమిటి అని అడిగింది. మగపక్షి, ఈ 5వ గండం నుంచి రాజు బయటపడలేడు. ఎందుకంటే ఈ గండము అతని పక్కనున్న వారి వలనే వస్తుంది. రాజుకు 2వ భార్య అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు వేరే ప్రియుడు ఉన్నాడు. ఆమె ఈ రాత్రి రాజుని చంపుతుంది. హాయిగా ఆదమరిచి నిద్రపోతున్న భర్తను కత్తితో పొడిచి చంపుతుంది అన్నది. ఆడపక్షి, ఒకవేళ ఈ గండం కూడా గడిస్తే రాజు 100 ఏళ్ళు బతుకుతాడు కదా అన్నది. మగపక్షి, అవును, హాయిగా బతుకుతాడు. సరే, ముందు ఆహారం తెచ్చుకుందాం పదా అన్నది. 2 పక్షులు ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. మంత్రి తన రాజును రక్షించుకోవడం ఎలాగా అని ఆలోచించాడు. ఏ గండాన్ని ఎలా తప్పుకోవాలి అని అనేక రకాల మార్గాలను ఆలోచించాడు. తెల్లవారిన తర్వాత రాజు నిద్రలేచాడు. ఇరువురు పరివారాన్ని వెతుకుతూ బయలుదేరారు. మంత్రి రాజుతో తాను రాత్రి విన్న విషయాలు ఏమీ చెప్పలేదు. సింహధ్వజుడు, బుద్ధిసాగరుడు ఇరువురు తమ గుర్రాలపైన అడవిలో ప్రయాణించారు. రాజు ముందుగా వెళుతూ ఉంటే ఆయన వెనక మంత్రి పయనించసాగాడు. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని కొమ్మ ఒకటి చాలా పెద్దదిగా దారిపైన ఉన్నది. రాజు ఆ కొమ్మ కిందగా వెళ్ళబోయాడు. అంతలో మంత్రి రాజు ముందుకు వచ్చి ఆపాడు. రాజా, 1 నిమిషం ఆగి వెళ్దాం అంటూ రాజు ఎక్కిన గుర్రాన్ని దాని కళ్ళాలు పట్టుకుని ఆపాడు. ఇద్దరూ కొమ్మకు దూరంగా ఆగిన కొద్ది క్షణాలలో ఆ కొమ్మ ఫెళఫెళమంటూ విరిగి క్రింద పడింది. జరగబోయే దానిని ముందుగా ఊహించి తనను ప్రమాదం నుంచి కాపాడిన మంత్రిని రాజు మెచ్చుకున్నాడు. రాజు, మంత్రి ఇరువురు ఆ చెట్టు కొమ్మను దాటి ముందుకు పయనించారు. దారిలో దట్టంగా చెట్లు పెరిగి ఉండటం వలన ఇద్దరు గుర్రాలు దిగి నడుచుకుంటూ ముందుకు సాగారు. మంత్రి పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ నడిచాడు. అతనికి 20 గజాల దూరంలో పుట్ట కనిపించింది. అతడు రాజుతో, రాజా, ఆ పుట్టని దాటి వెళ్లేదాకా మీరు వడివడిగా నడవండి అన్నాడు. రాజు మంత్రి సలహాను పాటించి వడివడిగా అడుగులు వేశాడు. మంత్రి చేతిలో కత్తి పట్టుకొని రాజు పాదాల వంక చూస్తూ నడిచాడు. నేలపైన దట్టంగా పరుచుకున్న పండుటాకులపై నడిచేటప్పుడు ఆకుల లోపల పడుకున్న ఒక విషనాగుపైన రాజు యొక్క అడుగు పడింది. అది కోపంతో బుస్సున లేచి రాజును కాటేయబోయింది. అప్రమత్తంగా ఉన్న మంత్రి తన కత్తితో ఆ పామును 2 ముక్కలు చేసి రాజు ప్రాణాలని కాపాడాడు. రెండవసారి తన ప్రాణాలని కాపాడిన మంత్రిని రాజు మెచ్చుకున్నాడు. తర్వాత దారి విశాలంగా ఉండటంతో ఇరువురు మరలా అశ్వాలను ఎక్కి పయనించారు. దారిలో ఒక కాలువ అడ్డు వచ్చింది. అప్పుడు ముందుగా మంత్రి ఆవల ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులతో కాలువ ఒడ్డున ఉన్న రాతి బండలపైన మెత్తటి పరుపులు వేయించాడు. ఆ తర్వాత రాజుని కాలువ దాటమని చెప్పాడు. రాజు తన గుర్రాన్ని కాలువపై దూకించాడు. గుర్రము కాలువ దాటి అవతలి ఒడ్డుకు దూకింది.
కాని రాజు గుర్రంపై నుండి జారి కింద పడ్డాడు. అతని తల ఒక రాతి బండపైన పడింది. కాని ఆ బండపైన మెత్తటి పరుపులు ఉండటం వలన రాజు తలకు దెబ్బ తగల్లేదు. రాజు మంత్రి యొక్క ముందు చూపును మెచ్చుకున్నాడు. సింహధ్వజుడు, బుద్ధిసాగరులు అశ్వాలపైన పయనించి రాజ్యాన్ని చేరుకున్నారు. రాజద్వారం వద్దకు వచ్చిన తరువాత మంత్రి రాజుతో, రాజా, ఇక్కడ ఒక ఆపద పొంచి ఉన్నది, కావున కొద్దిసేపు ఇక్కడనే ఆగి తర్వాత ముందుకు వెళ్దాము అన్నాడు. అప్పటికి 3 సార్లు తన ప్రాణాల్ని కాపాడిన మంత్రి సలహాను రాజు పాటించాడు. వారు చూస్తూ ఉండగానే కొద్ది క్షణాలలో రాజద్వారం గోపురంతో సహా కూలిపోయింది. పెద్ద ప్రమాదం తప్పిందని రాజు సంతోషించాడు. సింహధ్వజుడు మంత్రితో, బుద్ధిసాగరా, నీ మహిమను కొనియాడుటకు నాకు మాటలు చాలటం లేదు. ఈ రోజున నువ్వు లేకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి అన్నాడు. బుద్ధిసాగరుడు రాజుతో, రాజా, అది నా ధర్మం. మీరు నా యందు నమ్మకం ఉంచి నేను చెప్పినట్లు చేయండి అని కొన్ని సలహాలు ఇచ్చి తాను చేసే ఏర్పాట్లకి అనుమతి తీసుకున్నాడు. ఆ రాత్రి రాజు చిన్న భార్య వద్దకు వెళ్ళాడు. ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు నటించింది. సరేనని రాజు తన శయ్యపైకి వెళ్ళి పడుకున్నాడు. తర్వాత మంత్రి సలహాతో తన ఆకారంతో చేసిన బొమ్మను మంచం పైన పడుకోబెట్టి దానిపైన వస్త్రాన్ని కప్పాడు. తర్వాత రాజు కత్తి పట్టుకొని మంచం క్రింద దాక్కున్నాడు. ఒక అర్ధరాత్రి వేళ చిన్నరాణి రాజు పడుకున్న మంచం వద్దకు వచ్చింది. రహస్యంగా దాచిన కత్తిని తీసి, ఓరి రాజా, నీవంటే నాకిష్టం లేదు. నీ మూలంగా నేను నా ప్రియుణ్ణి ప్రతిరోజు కలవలేకపోతున్నాను. అందుకే నిన్ను చంపి నీ అడ్డు తొలగించుకొని నా ప్రియునితో ప్రతిరోజు సుఖించెదను అని మంచంపై పూర్తిగా దుప్పటి కప్పిన బొమ్మనే రాజనుకొని దానిని కత్తితో నరికింది. తర్వాత చిన్నరాణి దొంగ ఏడుపును అభినయిస్తూ రాజమందిరంలోని అందరికీ వినిపించేటట్లు, అయ్యో, ఎవడో దుర్మార్గుడు నా భర్తను చంపేశాడు. ఎవరో ఏమిటి, ఆ మంత్రే రాజ్యాన్ని కాజేయాలని నా భర్తను చంపించి ఉంటాడు అంటూ ఏడ్చింది. ఆమె ఏడుపు విని రాజమందిరంలోని వారంతా వచ్చి ఆమె చెప్పింది విని బాధపడ్డారు. వాళ్ళు శవాన్ని కూడా చూడకుండానే రాజును ఎవరో చంపి ఉంటారని రకరకాలుగా మాట్లాడుకోసాగారు. రాణి చేసిన దుర్మార్గాన్ని కనులారా చూసి ఆమె చేస్తున్న దొంగ నాటకాలను చూస్తున్న రాజుకు కోపం వచ్చింది. అతడు కత్తితో సహా మంచం క్రింద నుంచి వచ్చి రాణి ముందు నిలబడ్డాడు. అతడిని చూసి రాణికి మతిపోయింది. భయంతో దెయ్యం దెయ్యం అంటూ మూర్ఛపోయింది. రాజు ఆ రాత్రి సమయంలోనే దర్బారును ఏర్పాటు చేశాడు. సైనికులకు చిన్నరాణిని బంధించి ఆస్థానానికి లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు. మంత్రులు, సేనాధిపతులు, పురప్రముఖులు అందరూ ఉన్న ఆ సభలో రాజు తాను వేటకు వెళ్ళిన దగ్గర నుంచి ఆ క్షణం వరకు జరిగిన విషయాలన్నీ అందరికీ వివరించాడు. ఆ రోజు తన ప్రాణాలని 5 సార్లు రక్షించాడని మంత్రిని కొనియాడాడు. సైనికులు బంధించి తెచ్చిన రాణికి మరణశిక్ష విధించాడు. రాణి దుర్మార్గ చర్యను తెలుసుకున్న సభికులు అందరూ ఆమెను క్రూరంగా చంపాలని కోరారు. సైనికులు రాణిని తీసుకుని వెళ్ళి చంపారు. ఆ రాజు, ఇతరులు మంత్రిని కొనియాడారు. అసలు ముందుగానే ఈ గండాల్ని ఎలా ఊహించారు అని అడిగాడు. అప్పుడు మంత్రి తనకు పక్షి భాష తెలుసునని, అడవిలో గుడ్లగూబుల సంభాషణ విని రాజుకు వచ్చే గండాలని ముందుగా తెలుసుకున్నానని చెప్పాడు. అందరూ మంత్రి గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. ఆ సమయంలో సింహధ్వజుడు తన ప్రాణాలను కాపాడిన బుద్ధిసాగరునికి తన దేశంలో 108 గ్రామాల్ని నిర్మించుకోవటానికి కావలసిన ధనాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ ధనంతో బుద్ధిసాగరుని పేరుతో గ్రామాలు నిర్మించి బ్రాహ్మణులకు దానం చేయమని చెప్పాడు. బుద్ధిసాగరుడు ఆ ధనంతో 107 గ్రామాలను నిర్మించి వాటిని రాజు పేరు మీద పేదలకు దానం చేయించాడు.
ఈ 108వ అగ్రహారాన్ని మాత్రం తన పేరుతో బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆనాడు ఈ గృహాలని దానంగా తీసుకున్న బ్రాహ్మణుల వంశస్థులే ఈనాటికి ఆయా గృహాల్లో ఉంటున్నారు అని ఆ అగ్రహారం యొక్క విశేషాలని యోగానందుడు గుణాకరునితో చెప్పాడు. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 11వ భాగం సమాప్తం. రేపు 12వ భాగంలో 22వ మజిలీ శాంతంగల పాము కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.